హాయ్ దిస్ ఈజ్ చైతు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఆగ్రా. ప్రజెంట్ నేను వచ్చేసి ఆగ్రాలో ఉన్నాను అండ్ ఆగ్రా నుంచి అయితే ఢిల్లీ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాను. నాకు ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనం ఢిల్లీ వెళ్ళే ముందల 7 వండర్స్లో ఒకటైన తాజ్మహల్ని ఒక లుక్ వేసుకొని ఢిల్లీ అయితే స్టార్ట్ అయిపోదాం. తాజ్మహల్కి మ్యాప్ కూడా పెట్టేశాను, మీకు చూడొచ్చు. మనకి ఇక్కడ నుంచి జస్ట్ 17 మినిట్సే చూపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 4.8 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇదే నేను ఉంటున్న హోటల్ తాజ్ సిల్వర్. 4 days ఇక్కడే ఉన్నాను. రూమ్స్ అయితే పర్లేదు, ఓకే అని చెప్పుకోవచ్చు. మరీ అంత బాగుండవు, మరీ అంత చండాలంగా ఉండవు. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ బాగుంటుంది, అంటే క్లీనింగ్ అవి బాగుంటాయి. రూమ్స్ ఏమి అంత లగ్జరీ ఏముండవు ఆ హోటల్లో. హోటల్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా వస్తే. రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తారు. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్పండి, నా వీడియో చూపించండి, కన్ఫామ్గా వాళ్ళు 200 డిస్కౌంట్ ఇస్తారు. అట్లా మాట్లాడి సెట్ చేశాను ఈ 4 days అతనితో. హోటల్ ఓనర్ అయితే చాలా మంచివాడు. ఇక్కడ రైట్ తీసుకోవాలి. మొత్తం ఆగ్రా చాలా పెద్ద సిటీ అన్నమాట ఆగ్రా. మనకి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఇటు సైడ్. ఇక్కడ మళ్ళీ రైట్. మనకి ఆగ్రా ఫోర్ట్ దగ్గర నుంచి తాజ్మహల్ అయితే క్లియర్గా భలే కనిపిస్తుంది. నేను ఈ 4 days ఉన్నాను కదా, తిరిగాను అటు ఇటు, వీడియోస్ ఏం చేయలేదు. అంటే నా సంతోషం కోసం ఉన్నాను. ఈ 4 days వీడియోస్ చేద్దామని లేను, నార్మల్గా ఎంజాయ్ చేద్దాం అనేసి 4 days ఇక్కడే ఆగ్రాలోనే ఉన్నాను. ఆగ్రా అయితే చాలా బాగుంటుంది. మనకి 400 మీటర్స్లో లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ చూడండి, ట్రాఫిక్ మామూలుగా ఉండదు. సర్వీసింగ్ చేయించాను నిన్న ఆగ్రాలో. నాకు అరౌండ్ బిల్ వచ్చేసి 11,000 అయింది. అంటే బ్రేక్ ప్యాడ్స్, డిస్క్, బ్యాక్ సైడ్ డిస్క్ ఇవన్నీ చేంజ్ చేయించాను. మనకి హోటల్ దగ్గర పెట్టడం వల్ల దుమ్ము చూడండి ఎలా ఉందో. ఇక్కడ అసలు ఆగరు, వచ్చేస్తుంటారు. బళ్ళు వస్తున్నాయి, ఆయన ఏం చూడరు, ముందర వాళ్ళు వెళ్ళాలి అంతే. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ముందల మెట్రోకి, లేదంటే ఇంత ట్రాఫిక్ ఉండదు. అన్ని సైడ్లు వెళ్ళే వెహికల్స్ని ఇటే అలౌ చేస్తున్నారు. మనకి ఆగ్రా చాలా డెవలప్ అవుతుంది యూపీలో. తాజ్మహల్ చూడటానికి ఫారినర్స్ కూడా చాలామంది వస్తుంటారు. బస్సులు పెట్టుకొని డెహ్రాడూన్ నుంచి, ఢిల్లీ నుంచి అక్కడ ఫ్లైట్స్ దిగి ఇక్కడికి ఓన్ వెహికల్స్, అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాట్లాడుకొనేసి ఇక్కడికి వస్తుంటారు. పిల్లర్స్ చూడండి, డిజైన్గా చాలా బాగున్నాయి. ఒక్కో పిల్లర్ మీద ఒక్కో డిజైన్ వేశారు. మనకి ఇక్కడ ఆగ్రాలో కూడా చాలా ఫాస్ట్గా దొరికినాయి సర్వీసింగ్ పార్ట్స్ మాత్రం. నాకు ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ అన్నీ మొత్తం చేంజ్ చేయించాను. ఎందుకంటే నేను ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయేది మనాలి, లడాక్ సైడ్. అండ్ మనం లడాక్ వెళ్ళామంటే మన 2 తెలుగు స్టేట్స్ నుంచి నేను యంగెస్ట్ రైడర్గా ఉంటాను. అంటే ఎవరు వెళ్ళలేదు ఇప్పుడు దాకా. 19 years ఏజ్లో ఫస్ట్ టైం మనం వెళ్ళబోతున్నాం. నేను లడాక్ రీచ్ అవుతాను, జస్ట్ ఒక 20 daysలో లడాక్ సైడ్ వెళ్ళిపోతాను.
నేను చాలా లాంగ్ అయితే తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే అటు ట్రాఫిక్ ఉంటుంది. మనం ఇటు హైవే సైడ్ నుంచి వెళ్ళటమే బెస్ట్. నేను ఈ 4 డేస్ చూశాను కదా. ఎవరో పిలుస్తున్నారు భయ్యా అంటే. ఇక్కడ స్లైట్ రైట్ అని చూపిస్తుంది, ఎటు వెళ్ళాలి? మనకి ఇటు స్లైట్ రైట్ తీసుకోవాలి, ఇటు సైడ్కి. స్టాప్, రోడ్డు క్లోజ్ అంట. మనకి ఇక్కడ నుంచి జస్ట్ 1.7 కిలోమీటర్స్ ఉంది తాజ్మహల్ గేట్ దగ్గరికి. మనకి లోపల ఎంట్రన్స్ ఎటు సైడ్ నుంచి ఉంటుందో, అంటే 2 గేట్స్ ఉంటాయి. నేను ఎటు వెళ్తున్నాను నాకు తెలీదు, ఏదో మ్యాప్ పెట్టాను తాజ్మహల్ అని, అది అటు చూపిస్తుంది, వెళ్తున్నాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే తాజ్మహల్ టికెట్ కౌంటర్. ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది ఎంట్రీ మొత్తం. ఇక్కడ మనకి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి. మనం టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత మనకి ఎదురుగా గార్డెన్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒక టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండ్ సెకండ్ టికెట్ వచ్చేసి 200 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం 50 రూపీస్ టికెట్‌తో కొంత దూరం వరకే వెళ్ళగలం. అండ్ సెకండ్ టికెట్‌తో మనం మెయిన్ హాల్లోకి అయితే ఎంటర్ అయితే అవ్వచ్చు. మనకి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో రెండిట్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. నేనైతే ఆన్‌లైన్‌లో తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి చాలామంది క్రౌడ్ అయితే ఉంటారక్కడ. చాలా టైం పడతది అక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి రావడానికి. వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. ఎందుకంటే మనకి మినిమమ్ ఒక 1 ½ అవర్ అయితే పడతది నడుచుకొని మొత్తం తిరిగి చూసి రావడానికి. ఇదొచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి చాలా చూసారు కదా తాజ్‌మహల్‌ని. మనం ఇప్పుడు ఇక్కడ లొకేషన్స్ చూస్తూ తాజ్‌మహల్ స్టోరీ అయితే షార్ట్‌కట్‌లో అయితే తెలుసుకుందాము. తాజ్‌మహల్ మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున అయితే నిర్మించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. 1631లో ప్రారంభమైన ఈ కట్టడం దాదాపు 22 ఏళ్లు పట్టింది పూర్తవ్వటానికి. సుమారు 20,000 మంది కార్మికులతో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి దీన్నైతే కట్టడం అయితే జరిగింది. సన్‌రైజ్ టైంలో ఒకలాగాను, సన్‌సెట్ టైంలో ఇంకొకలాగా అయితే కనిపిస్తా ఉంటది. మనకి లైట్‌ని బట్టి తాజ్‌మహల్ కలర్ అయితే చేంజ్ అవుతా ఉంటది. యమునా నది తీరాన ఉన్న ఈ నిర్మాణం కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, భారతీయుల గర్వకారణం. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి దీన్ని చూడటానికి లక్షలాది మంది అయితే వస్తూ ఉంటారు రోజు. యమునా నది నుంచి సుమారు 160 అడుగులైతే ఎత్తులో నిర్మించారు ఈ తాజ్‌మహల్‌ని మనకి. 1983వ సంవత్సరంలో యునెస్కో వాళ్ళు మనకి ఇది 7 వింతల్లో ఒకటిగా అయితే గుర్తించడం అయితే జరిగింది. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకునే వాళ్ళకి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. మన 50 రూపీస్ టికెట్‌కి అయితే ఇక్కడి వరకే అలౌ చేస్తారు. ఇక్కడి నుంచి మనం పైకెళ్ళాలంటే 200 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. 2 ఆన్‌లైన్‌లో సింగిల్‌గా అయితే బుక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడికొచ్చిన తర్వాత అయినా ఆఫ్‌లైన్‌లో గూడా తీసుకోవచ్చు. మనకిక్కడ ఆఫ్‌లైన్‌లో గూడా అవైలబిలిటీ అయితే ఉంటది. అండ్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులతో అయితే లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. కనిపిస్తుంది గదా! ఆమెలాగా మనం కాళ్ళకి కవర్స్ అయితే వేసుకోవాలి చెప్పులకి. ఒక్కొక్కటొచ్చేసి 10 రూపీస్ అయితే తీసుకుంటారు కవరు. టికెట్ కౌంటర్ పక్కనే మనకి కవర్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటది. చెక్ ఇన్ చేసుకొని పైకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడి వరకైతేనే మనకి కెమెరా ఎలౌ ఉంటది. లోపలికి మనకి కెమెరా అయితే ఎలౌ లేదు. అలా బయటికి రాగాలనే మనకి ఎదురుగా యమునా నది వ్యూ అయితే చాలా బావుంటది. చూడండి. తాజ్‌మహల్ చూడటం గూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన బైక్ దగ్గరకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎగ్జిట్. ఇదొచ్చేసి సైడ్ వ్యూ అన్నమాట. ఇక్కడ గూడా చాలా బావుంటది. మనం తాజ్‌మహల్‌ని దగ్గరగా చూడటం కన్నా దూరంగా చూస్తేనే వ్యూ అనేది చాలా బావుంటది.
ఫైనల్లీ మనం తాజ్మహల్ కూడా చూసేసాను అండ్ రూమ్ దగ్గరికి వచ్చేసాను. జస్ట్ నాకు ఒక 1 minute చూపిస్తుంది ఇక్కడ నుంచి రూమ్. మనకి ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి. జస్ట్ మిస్. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో, అందుకే మనం రాంగ్ రూట్ తీసుకోవాలి. ఇక్కడ అటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు, అందుకే అటు ఎలా ఉండదు. అందుకే వెహికల్స్ అన్నీ ఈ వేలో వెళ్తాయి. అది కొంత దూరం వరకే అండ్ అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి రూమ్కి. మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 2 అవుతుంది అండ్ ఈరోజు డేట్ కూడా చూడొచ్చు, March 3rd. నేను ఢిల్లీ అయితే వెళ్ళిపోతున్నాను. ఆగ్రాలో 4 days అయితే ఉన్నాను అండ్ ఇది అయితే నేను ఉంటున్న హోటల్ తాజ్ సిల్వర్. ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాను. మనకి ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసి 3 hours అయితే చూపిస్తుంది. 3 hours 45 minutes. మార్నింగ్ 5:32కి అయితే రీచ్ అవుతానని చెప్పి చూపిస్తుంది. చాలా అయితే మామూలుగా లేదు. మనకి మొత్తం ఆగ్రా రోడ్లు చూడండి, ఈ టైంలోనే ఖాళీగా ఉంటుంది. మనం ఇంకొంచెం సేపు ఆగామంటే ఇక్కడ ట్రాఫిక్ వచ్చేస్తుంది ఫుల్గా. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఢిల్లీ హైవే ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి. అబ్బా నైట్ టైం చూడండి, మొత్తం కలకల్లాడిపోతుంది ఆగ్రా. లైట్స్తో చాలా బాగుంది. ఇక్కడ అన్నీ మనకి హోటల్స్ ఎక్కువ, ఫారినర్స్ వస్తూ ఉంటారు. అండ్ మనకి ఎవరైనా ఇక్కడికి వచ్చే పని అయితే హోటల్స్ తీసుకునే వాళ్ళు ఉంటే, నేను ఇప్పుడు స్టే చేసిన హోటల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ హోటల్ తీసుకొని మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తారు. మనకి రూమ్స్ కూడా పర్లేదు, బాగుంటాయి లోపల. మనం హై రేంజ్ కావాలంటే హై రేంజ్లో ఉంటాయి ఇక్కడ, మిడిల్ క్లాస్లో కావాలంటే మిడిల్ క్లాస్లో దొరుకుతాయి, అండ్ లో రేంజ్లో కావాలంటే లో రేంజ్లో దొరుకుతాయి. అండ్ నేను మీకు ఇప్పుడు సజెస్ట్ చేస్తున్న అయితే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి. మొత్తం హైవేనే అనుకుంటా, రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది ప్రశాంతంగా. ఇలా ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. మన దాంట్లో ఫ్యూల్ అయితే లో చూపిస్తుంది, మర్చిపోయాను. ఇప్పుడు నేను ఫ్యూల్ స్టాప్ కాగాలి ఎక్కడైనా. 24 hours 24/7 ఇక్కడ పోలీస్ వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ టూరిస్టులు ఎక్కువ కాబట్టి పోలీసు వాళ్ళు మాత్రం ఈజీగా రెస్పాండ్ అవుతారు, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. మనకి ఇక్కడ దొంగతనాలు అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అయితే మనకి సార్ వాళ్ళు కాపలాగా వస్తూ ఉంటారు, రక్షణ ఇస్తూ ఉంటారు ఇక్కడ బాగా. ఇక్కడ ఒక ఫ్యూల్ బంక్ ఉంది, చెక్ చేద్దాం ఫ్యూల్ ఉంటుందో లేదో. ఇక్కడ పవర్ అయితే అవైలబిలిటీలో ఉంది, కానీ ఇక్కడ మనకి మిషన్ కొట్టడానికి అయితే ఎవరు లేరు. ఇక్కడ ఈ సైడ్లు పెడితేనే టాప్ బాక్సులు తగులుతాయి. వీళ్ళేంటి ఫ్యూల్కి వచ్చి ఆగితే ఎవరు రారు. బ్యాక్ సైడ్ ఉన్నాడు భయ్య. అండ్ మనకి ఇక్కడ లీటర్ వచ్చేసి 87 డీజిల్, పవర్ వచ్చేసి 101 పవర్ భయ్య, ఫుల్ ట్యాంక్. ऊपर
ఎంత పడుతుందో చూడాలి. మన దాంట్లో 45 చూపించింది ఇందాక. ఫ్యూల్ అంతా బయటకు వస్తున్నట్టుంది, ఘాటు స్మెల్ వస్తుంది. బస్ భయ్యా ఆన్లైన్ మనకి టోటల్ 1335 రూపీస్ అయితే పట్టింది. పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ కంప్లీట్ అయిపోయింది. చలో మళ్ళీ మనం మన రూట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. 216 చూపిస్తుంది రేంజ్ వచ్చేసి. నేను ఇప్పుడు పర్ఫార్మెన్స్ మోడ్లో అయితే రైడ్ చేస్తున్నాను. మనకి ఇవి పెద్ద పెద్ద సిటీస్ కాబట్టి మనకి ఈజీగా పవర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. నైన్ 900 మీటర్స్లో లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మళ్ళీ మనం ఢిల్లీకి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, ఢిల్లీ లక్నో వెళ్ళాలంటే. అండ్ మనం ఆగ్రా నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. 4 days అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను. మనం ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. వెల్కమ్ టు ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్. అండ్ మనకి అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఎస్ రోడ్డు మాత్రం అసలు మొత్తం ఖాళీగా ఉంది. ఒకటే స్ట్రైట్ రోడ్డు, ఢిల్లీ వెళ్ళినాక ఎటు తిరిగే పని లేదు. రోడ్ అయితే ఎక్సలెంట్. నేనైతే ఈజీగా 110 క్రూజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. మనకి మథుర కూడా ఇటే, శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర. నేను దర్శనం చేసుకుందాం అనుకున్నాను కానీ బట్ కుదరట్లేదు. ఎందుకంటే గుడి ఓపెన్ అయ్యేది మార్నింగ్ 6:30. నాకు ఆర్డర్స్ ఉన్నాయి. రేపు మార్నింగ్ 8 నాకు ఆర్డర్స్ వచ్చేసి ఉంటాయి. అండ్ ఆర్డర్ కోసం తప్పకుండా వెళ్ళటమే, లేదంటే శ్రీకృష్ణుని దర్శనం అయితే చేసుకునేవాడిని. మళ్ళీ మనం వద్దాంలేండి, ఢిల్లీ నుంచి ఒకరోజు సరిగ్గా ప్లాన్ పెట్టుకుంటాను. మన రూట్ మ్యాప్లో కలిపేస్తాను మళ్ళీ మథురాని ఎట్లయినా. అండ్ మళ్ళీ మనం ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవేలోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం. మనకి జస్ట్ 1 kilometerలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే అనమాట. నేను ఢిల్లీకే పెట్టానా ఎటైనా పెట్టానా? ఢిల్లీయేలేండి. కనిపిస్తుంది కదా ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే. అసలు నెంబర్ 1 హైవే, ఎటు తగ్గేది లేదు. ఈ హైవే గురించి తెలిసిందే, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఈ హైవే ఎలా ఉంటుందో. మనం మాట్లాడుకునే అవసరం లేదు. ఎక్కడ చిన్న ప్యాత్ హోల్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ అలాంటి ఏముండవు. ఒక్కసారి మనం ఎంటర్ అయ్యామంటే మన డెస్టినేషన్ దగ్గర దిగేది హైవేని. అంత బాగుంటుంది ఈ హైవే. చూడండి మొత్తం లైట్లతో ఎంత బాగుందో. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి 112 వెళ్తున్నా, లేదంటే 130 ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను నైట్ టైమ్స్ జర్నీస్ అంటే చాలా ఇష్టపడతాను, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. మనకి మెయిన్ అదనమాట. అండ్ మొన్నటిదాకా నాకు రైట్కి అయితే పుల్ చేసేది నా హ్యాండిల్. ఇప్పుడు అంత పుల్లింగ్ అయితే లేదు. నాకు సర్వీస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. మనకి వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు లైట్గా ఫాగ్ అయితే ఉంది.
చాలా అయితే మామూలుగా లేదు, మునుగు పుట్టేస్తుంది. అండ్ మనకి ఇక్కడ నైట్ అయితే కనబడట్లేదు. ఇప్పుడు నేనైతే యమునా నదిని అయితే క్రాస్ చేస్తున్నాను, యమునా రివర్ అనమాట. ఇక్కడ మనకి మ్యాప్లో కూడా చూడొచ్చు యమునా రివర్ ఇదంతా. వన్ కిలోమీటర్లో మనకి టోల్ గేట్ అయితే వస్తుంది, ఢిల్లీ టోల్ గేట్. మనం ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే మళ్ళీ మనం ఇప్పుడు టోల్ అయితే తీసుకోవాలి ఇక్కడ. స్పీడ్ బ్రేకర్స్. మనకి ఇక్కడ బైక్కి కూడా టోల్ గేట్ అయితే ఉంటుంది, కంపల్సరీ మనం టోల్ అయితే తీసుకోవాలి. అండ్ టోల్ చూడండి చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ ఫోన్పే ఉంటుందో లేదో తెలీదు, అడుగుదాం. నయ్యి అదేంటి, నాకు లాస్ట్ టైం టోల్ అయితే తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లేదా అంటున్నారు. ఇది కూడా అదే కదా, ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే. ఏమోలేండి, మనకి మనీ అయితే సేవ్ అయింది. చెల్లో బా, ఈ బస్సులో చూడండి నేను బ్లాగ్ అయితే ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఢిల్లీ ఒక 50 కిలోమీటర్స్ ఉందనగా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ దారిలో ఉన్న వింతగా కనబడితే అప్పుడు ఆన్ చేస్తాను మళ్ళీ, ఎందుకంటే నాకు చలి పుడుతుంది, మాట్లాడటానికి ఓపిక లేదు. మనం ఢిల్లీ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే రేపు పొద్దున. మనకి 1 కిలోమీటర్లో అయితే టోల్ గేట్ అయితే ఉంది. ఇక్కడ బైక్కి టోల్ తీసుకుంటారో లేదో చూద్దాము. ఎక్కడో తీసుకుంటారని నేను చూశాను, 2 times 3 times టోల్ అయితే పే చేయాలి మనం ఢిల్లీ వెళ్ళే రూట్లో. బట్ నాకు ఒక్క చోట తీసుకున్నారు, ఇక్కడ ఏమన్నా ఛార్జ్ చేస్తారేమో చూద్దాం. ఇది వచ్చేసి మన సెకండ్ టోల్ గేట్ క్రాసింగ్. ఇక్కడ మనకి బైక్కి టోల్ ఉంటుందో లేదో చూద్దాం. సార్ మనకి ఢిల్లీకి 85 రూపీస్ అంట, పేమెంట్ చేద్దాం. కంప్లీటెడ్ సార్. లేట్గా ఉన్న డివైస్ ల్యాగ్. అట్లా పేమెంట్ కొట్టగానే స్లిప్ బయటకు వచ్చేయాలి. మనకి గేట్ అయితే ఓపెన్ చేశారు, 85 రూపీస్ అన్నమాట. మనకి సెకండ్ టోల్ గేట్ క్రాసింగ్లో అయితే బైక్కి ఛార్జ్ చేశారు. నేను ఆగ్రా టు ఢిల్లీ వెళ్ళే రూట్లో మనకి ఫస్ట్ వచ్చే టోల్ గేట్ దగ్గర అయితే బైక్స్కి టోల్ గేట్ ఉండదు, సెకండ్ టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం బైక్స్కి టోల్ గేట్ అయితే ఛార్జ్ చేస్తారు. అది కూడా 85 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం ఆ స్లిప్ను బాగొట్టుకోకూడదు. లాస్ట్ టైం అయితే అది డే టైం కాబట్టి స్లిప్ అనేది విజిబిలిటీ ఉంది వీడియోలో. ఇప్పుడు నేను అసలు వీడియోలో స్లిప్ని ఫోటో తీయలేదు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను థర్డ్ టోల్ గేట్ కూడా దాటేశాను. ఇది వచ్చేసి మనకి థర్డ్ టోల్ గేట్. ఇక్కడ నాకు 70 రూపీస్ తీసుకున్నారు. అంటే చలిగా ఉంది, మనకి చూసుకోవచ్చు మొత్తం ఫాగ్ పట్టేసింది. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మనకి ఇక్కడ అంతా ఫాగ్ ఉంది. చిన్న చాయ్ బ్రేక్ కోసం ఆగారు ఇక్కడ, కేఫ్ కనిపిస్తే. ఫుల్ చలేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి నాకు మ్యాప్లో చూసుకుంటే జస్ట్ ఒక 100 కిలోమీటర్స్లో నా రూమ్ అయితే రీచ్ అయిపోతాను. జస్ట్ 1 hour 37 minutes అయితే చూపిస్తుంది. చలో మళ్ళీ లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాను. ఎన్ని టోల్ గేట్లు వస్తాయో చూడాలి. జస్ట్ 1 hour అంటే ఈజీగానే వెళ్ళిపోతాను. 1 hour 30 minutes అంటే మొత్తం ఎక్స్ప్రెస్ హైవేనే కాబట్టి కొంచెం సిటీలోకి వెళ్ళిన తర్వాత
కొన్ని టర్నింగ్స్ అయితే తీసుకోవాలి రూమ్ దగ్గరికి వెళ్ళడానికి. నాది మెట్రో దగ్గర రూము, ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాను. ఇక్కడ చాయ్ బ్రేక్ కోసం ఆగితే ఇక్కడ చాయ్ అయితే లేదు, అందుకే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. నేను ఇప్పుడు నోయిడాలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇది మనకి నోయిడా సిటీ కనిపిస్తుంది కదా, చాలా పెద్ద సిటీ ఇది నోయిడా. నా రూమ్కి ఇక్కడ నుంచి జస్ట్ 56 కిలోమీటర్స్ ఉంది. 1 or 4 minutes అయితే చూపిస్తుంది. మరి చాలా బాగుంది ఢిల్లీ. మనం ఎర్లీ మార్నింగ్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేదో మనకి మెట్రో స్టేషన్ లాగుంది. బటర్ఫ్లైస్ చూడండి చాలా బాగున్నాయి. ప్రతి స్తంభానికి బటర్ఫ్లైస్ అయితే డిజైన్ చేసి పెట్టారు. నేను ఢిల్లీ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి భవన్ అయితే చూసేసి వెళ్తాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్ళాను రాష్ట్రపతి భవన్కి. అండ్ నేను అది ఫ్లైట్లో వచ్చినప్పుడు వెళ్ళాను. మనం ఇక్కడ అసలు సిగ్నల్స్ని బ్రేక్ చేయకూడదు, రూల్స్ని. వన్స్ బ్రేక్ చేసామంటే మాత్రం చలాన్ పడిపోతుంది, ఆర్ లేదంటే మనల్ని కాప్స్ ఆపరైనా ఆపుతారు ముందల సిగ్నల్స్ దగ్గర. ఇక్కడ సిగ్నల్ అయితే పడింది, ఆగాలి లేదంటే ఫైనే. ఆ ఫైన్లు కట్టే కన్నా ఒక 2 నిమిషాలు ఆగితే మన సొమ్మేం పోదు. ఇక్కడి నుంచి నా రూమ్కి జస్ట్ 7 కిలోమీటర్సే ఉంది. 11 minutes చూపిస్తుంది. ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి రిషికేష్. ఈ వీడియో ఎడిటింగ్ అయిపోగానే నేను రిషికేష్ అయితే స్టార్ట్ అవుతాను. జై శ్రీరామ్.